చాలా మంది సెలబ్రిటీలు ఈ మధ్య పాడ్కాస్ట్లో కనిపించడం చూస్తూనే ఉన్నాం. ఇక వీరిని షోకు రప్పించేందుకు యూట్యూబర్లు చాలానే కష్టపడాల్సి వస్తుంది. కానీ అమెరికాలో ఉంటున్న ఓ యూట్యూబర్ కేవలం 4 నిమిషాల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఇంటర్వ్యూకు ఒప్పించాడు. చిన్న ఈమెయిల్ సాయంతో ఇది సాధించాడు. అమెరికాలో నివాసం ఉంటున్న భారత సంతతి యూట్యూబర్ ద్వారకేష్ పటేల్ ప్రముఖులతో పాడ్కాస్ట్లు నిర్వహిస్తుంటాడు. తన ఛానల్ కు సంబంధించిన న్యూస్ లెటర్ సబ్స్క్రైబర్ల లిస్టులో ఉన్న సత్య నాదెళ్లను షోకు ఆహ్వానించేందుకు నేరుగా ఈమెయిల్ పంపాడు. హాయ్ సత్య, నా న్యూస్ లెటర్ సబ్స్క్రైబర్ లిస్టులో మీరు ఉండడం గమనించా. నా షోలో పాల్గొనేందుకు మీరు ఆసక్తిగా ఉన్నారా అంటూ చిన్న ఈమెయిల్ను పంపాడు. మార్క్ జుకర్బర్గ్, టోనీ బ్లేర్ వంటి ప్రముఖులు ఇప్పటికే తన పాడ్కాస్ట్లో పాల్గొన్నట్టు అందులో వివరించాడు. ఈమెయిల్ని పంపిన 4 నిమిషాల్లోనే సత్య నాదెళ్ల నుంచి సమాధానం రావడంతో యూట్యూబర్ ఆశ్చర్యపోయాడు. ద్వారకేష్ తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఈమెయిల్కు సంబంధించిన స్క్రీన్ షాట్లను నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. తాజాగా ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను కూడా యూట్యూబ్ ఎక్స్ వేదికగా ఉంచాడు. పాడ్కాస్ట్లో పాల్గొన్న సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్లో తన ప్రయాణం గురించి పంచుకున్నారు. గత 34 ఏళ్లుగా చాలా ఉత్సాహంగా కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అంశాల గురించి పాడ్కాస్ట్లో చర్చించారు.